శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తూ ఉన్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఛానల్ని చూస్తున్నటువంటి వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవలసిందిగా మరీ మరీ కోరుకుంటున్నాం. 24 మే నుంచి 30 మే వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మేషంలో కుజుడు, వృషభంలో రవి బుధులు, మిథునంలో గురు శుక్రులు, సింహరాశిలో చంద్రకేతువులు, కుంభరాశిలో రాహువు, అలాగే శని గారు వచ్చేసి మీనరాశిలో. ఇలా ఉంటూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికి బుధుని యొక్క సంచారము మిథున రాశిలోకి వెళ్ళి ఉన్నది, చంద్రుని యొక్క సంచారము తులారాశిలోకి వచ్చి ఉన్నది. ఇక గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూస్తే, రవి బుధుల యొక్క స్థితి సంచారము వృషభ రాశిలో ఉంటూ బుధ ఆదిత్య యోగాన్ని సూచిస్తూ ఉన్నది. ఇది అన్ని రాసుల వారికి మంచి యోగాన్ని ఫలితాన్నే ఇస్తుంది. ఇక గురు శుక్రుల గురించి చాలా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సి ఉంటుంది. అయితే గురు శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలే అవుతూ ఉన్న కారణం చేత, ఇద్దరు గురువులే అవుతూ ఉన్న కారణం చేత ఇక్కడ అన్నీ కూడా శుభయోగాలు ఉంటాయి. ముఖ్యంగా ధన యోగాలు ప్రబలంగా ఉంటాయి. అది ఏ ఏ రాసులకి ఉన్నాయి అనేది మనము రాసులు చెప్పుకునేటప్పుడు తెలియచెప్పుకుందాము. అలాగే చంద్రకేతువుల యొక్క పరిస్థితి సింహ రాశిలో అనుకూలమైన ఫలితాలనే ఇస్తూ ఉంటుంది. ఇద్దరు మిత్ర గ్రహాలే అవుతూ ఉన్న కారణం చేత. అయితే ఈ కలయిక కొంచెం అనుమానాన్ని వ్యక్తం చేస్తూ ఉంటుంది. ఎవరిని తొందరగా నమ్మేటటువంటి పరిస్థితి ఉండదు. అయితే ప్రతి రాశి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఆలోచించడం ఎక్కువగా. మనం ఏమన్నా ఎదుటివారి మీద తప్పుగా అభిప్రాయాన్ని పెట్టుకున్నామా, వీరు మంచి చెప్తున్నారు కదా, దీని గురించి కొంచెం ఆలోచించి నిర్ణయం తీసుకుందాము, ఇలా సానుకూలమైనటువంటి స్పందనలో ఉండండి. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక దృష్టుల విషయానికి వస్తే, శనిగారి యొక్క తృతీయ దృష్టి రవి బుధుల మీద సంచారం చేస్తూ ఉంది. ఇది వైద్య విద్యార్థులకి కానీ, అలాగే డాక్టర్స్కి కానీ, వైద్య విద్యలో ఉన్నటువంటి విద్య, వ్యాపార, ఉద్యోగ, వ్యవహార రంగాలలో ఏ రంగంలో ఉన్న వారికైనా చాలా చాలా బాగుంటుంది. దీనితో పాటుగా ఏదైనా చర్మ వ్యాధుల్ని సూచిస్తూ ఉంటుంది. రక్తానికి సంబంధించి, చర్మానికి సంబంధించి ఎలర్జీస్ ని సూచించే విధంగా ఉన్నది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఔషధ సేవ తప్పనిసరి. ఇక గురువు గారి యొక్క నవమ దృష్టి రాహు మీద పడుతూ ఉంది. ఇది కొంచెం దైవభక్తిని పెంచుతున్నట్టే ఉంటుంది. మళ్ళీ నాస్తిక భావాల్ని కూడా కొంచెం పెంచుతున్నట్టుగా, మధ్య మధ్యలో కాస్త తగ్గిస్తున్నట్టుగా, ఈ విధమైన ఆలోచనల్ని పెంచే విధంగా ఉంటుంది. ఎవరైనా కానీ పరిహారాలు చేసుకోవడం, గురుగ్రహానికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడం, దుర్గామ్మ వారికి స్తోత్ర పారాయణాలు చేసుకోవడము, అలాగే ఆదిత్య హృదయం చదువుకోవడము, ఇలాంటివి చేస్తూ ఉన్న కారణం చేత, శనిగారికి కాస్త తైలాభిషేకం చేసుకుంటూ ఉంటున్న కారణం చేత చాలా వరకు చాలా మందికి ప్రశాంత జీవితం వస్తుంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ గురు శుక్ర బుధులు ముగ్గురు కలిసి ఉన్నారు. అయితే సున్నితమైనటువంటి స్వభావం పెరుగుతుంది, ప్రవర్తన పెరుగుతుంది. అలాగే అధికమైనటువంటి విద్య, నాలెడ్జ్ని పెంచుకోవడము, విద్య ఎక్కువగా అభ్యసించడము, ఇలాంటివన్నీ ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ ఇక రాశి ఫలితాల్లోకి వెళ్దాం. తులారాశి. తులారాశి వారికి 24 మే నుంచి 30 మే వరకు గల కాలానికి అద్భుతమైనటువంటి గ్రహస్థితులు ఉన్నాయండి. ఇక్కడ చూడండి, షష్ఠ స్థానంలో శని గారు ఉన్నారు, నవమ స్థానంలో గురు శుక్రులు ఉన్నారు, ఇక లాభస్థానంలో చంద్రకేతువులు ఉన్నారు. వెరసి 5 గ్రహాల యొక్క ఉనికి అంటే చాలా చాలా అద్భుతమైన స్థితి. మనం చాలా వారాలుగా చెప్పుకుంటూ ఉన్నాము తులారాశికి చాలా మంచి ఫలితాలు ఉన్నాయని. వీరికి అవే మంచి ఫలితాలు ఇంకా ఇంకా కొనసాగుతూ ఉన్నాయి. అయితే కీర్తి ప్రతిష్టలు ఉంటాయి, దైవభక్తి పెరుగుతుంది, లాభాల బాటలో ఉంటారు, ఉద్యోగ జీవితం చాలా చాలా బాగుంటుంది, ఊహించని విధంగా ధనలాభాలు, వస్త్రలాభాలు, వస్తులాభాలు, ధనయోగాలు ఇవన్నీ ఉన్నాయి. పిత్రార్జితాలు చాలా బాగున్నాయి, పితృ వర్గరీత్యా సహాయ సహకారాలు బాగున్నాయి, దైవభక్తి పెరుగుతోంది. అలాగే మీకు అనుకూలమైనటువంటి దైవ ఆశీస్సులు మీకు ఉన్నాయా అనేంత గొప్పగా పనులు జరుగుతాయి. అనుకూలమైన పనులే అన్నీను. ఇది ఇలా జరిగిందే అని ఆశ్చర్యానికి లోనవుతారు మీరు. అంత చక్కటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అలాగే మీరు అనుకున్న దానికన్నా ఎక్కువగా విజయం వరిస్తుంది.
రాత పరీక్షలలో చక్కగా మీరు పాస్ అవుతారు. పోటీ పరీక్షల్లో పాస్ అవుతారు. అలాగే విజయ అవకాశాలు బావుంటాయి. ఇంటర్వ్యూలలో నెగ్గుతారు. ఇవన్నీ బావున్నాయి. మీ జీవితాశయం నెరవేరిపోతుంది. అయితే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అంశంలో ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలేమిటి అంటే, సంతాన రీత్యా జాగ్రత్త తీసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే మాతృవర్గ రీత్యా కూడా జాగ్రత్తలే తీసుకోవాలి. పూర్తిగా అనుకూలమైనటువంటి వాతావరణం కాదు. అన్నదమ్ముల సహాయ సహకారం కొంచెం బావుంది అన్న మాటే గాని, పూర్తిగా వారి మీదనే ఆధారపడి కూర్చోవద్దు. మీ పనులు మీరు చేసుకోండి. విజయావకాశాలు ఉన్నప్పుడు మీరు ఎవరిని ఆశ్రయించక్కర్లా. ఖచ్చితంగా మీరు విజయాల బాటలో ఉంటారు కాబట్టి, మీరు చేసే ఏ ప్రయత్నమైనా ఫలిస్తూ వెళ్తుంది. స్త్రీలు బావున్నారు. శివ ఆరాధన చెయ్యండి. విద్యార్థులు బావున్నారు. కొంచెం కష్టపడండి. వారికి కూడా మంచి ఫలితాలే ఉన్నాయి. అలాగే కార్మికులు, కర్షకులు, నేత పనివారు, చేతి వృత్తుల వారు ఇత్యాది వారందరూ చాలా చాలా బాగున్నారు. అనేక రకాలుగా బాగుంది అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి రాశిలోకి వచ్చి మరింత అనుకూలమవుతోంది. వివాహాది శుభకార్యాలు జరగడము, మంచి మధుర పదార్థాలతో భోజనము, మృష్టాన్న భోజనాలు అంటాం, వినోద కాలక్షేపాలు. అలాగే ఇప్పటి వరకు ఏదైనా ఎవరికైనా మీరు కష్టం కలిగించినా, ఎవరి వల్లన్నా మీరు కష్టపడుతున్నా, అరే ఇలా ఉంది ఏమిటి అని ఏదన్నా మానసిక విచారం కలిగి ఉన్నా అవన్నీ కూడా పటాపంచలైపోతాయి. అనుకూలమైనటువంటి విద్య, ఉద్యోగం అన్నీ కూడా చాలా బాగున్నాయని చెప్పచ్చు. జీవితాశయం నెరవేరకుండా ఉన్న వారికి ఇప్పటి వరకు ఇప్పుడు నెరవేరడానికి చాలా వరకు అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తున్నాను. లలితా సహస్రనామ స్తోత్ర పారాయణని మటుకు విడవకుండా చేయండి. మరింత అద్భుతమైన ఫలితాలు మీకు ఉన్నాయి. సప్తమ స్థానంలో కుజుని యొక్క స్థితి సంచారము ఇక్కడ కనిపిస్తూ ఉంటున్న కారణం చేత, అందులోనూ చంద్రుడి యొక్క దృష్టి కూడా కుజుని మీద పడుతూ ఉన్న కారణం చేత మాతృవర్గ రీత్యా గాని లేదా భార్యాభర్తల విషయాల మధ్యనైనా కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకొని ఓర్పు కలిగి ఉండండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. శుభం. కుజగ్రహం యొక్క అనుకూలత కొరకు ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం తం మంగళం ప్రణమామ్యహం. ఓం క్రాం క్రీం క్రౌం సహ భౌమాయ నమః.